కాంగ్రెస్ అవినీతి అసమర్థ పాలన వల్లే రాష్ట్రం సమస్యల వలనలో చిక్కుకుందనే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన జగన్ సహా పలువురు నాయకులు జైలు పాలయ్యారని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని కృష్ణా జిల్లా పర్యటనలో బాలకృష్ణ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో రెండో రోజు పర్యటించిన సినీ నటుడు బాలకృష్ణకు ఆదివారం తిరువూరు నియోజకవర్గంలోని కొండపర్వలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విసన్నపేట, ఏ కొండూరు, గంపలగూడెం మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు ఆవిష్కరించిన బాలయ్య అనంతరం జరిగిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ వైకాపాలను ఎండగట్టారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అవినీతి లక్ష్యంగా రాక్షస పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల మాటున ప్రజలకు కొంత మొత్తం ఎంగిలి మెతుకుల్లా దులిపి ప్రజాధనాన్ని, రాష్ట్ర సంపదను వైఎస్ తన కుటుంబ సభ్యులకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రస్తుత విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగం, నీటి ఎద్దడికి వైఎస్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన, అభిమానుల అభీష్టం మేరకు ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు బాలకృష్ణ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. రాజకీయాలు నైతిక విలువలను పునరుద్ధరించడం కోసం అంబేద్కర్ గారిని, బాబు జగజీవన్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, అంతా నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా నా తుది శ్వాస వరకు, ఆఖరి రక్తపు పొట్టు వరకు శ్రమిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ చేసుకుంటూ నేను బాలయ్య పర్యటన ఆసాంతం అభిమానులు, మహిళలు కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. బాలకృష్ణ వెంట జిల్లా తెదేపా అధ్యక్షుడు దేవినేని ఉమాంగ్, పార్లమెంటు ఇన్ఛార్జి కేశినేని నాని, ఎంపీ కొనకళ్ల నారాయణ, పలువురు నేతలు పాల్గొన్నారు.